ఆ ఎస్పీ ధర్మేంద్ర గారు, వీళ్ళిద్దరు మన ఇష్టం ఉంది. ఆ జర్నలిస్ట్ త్రిష, ఆ ఎస్పీ ధర్మేంద్ర గారు, వీళ్ళిద్దరిని అడ్డు తొలగించుకుంటే మనకు తిరిగే ఉండదు. వెల్కమ్ మై డియర్ ఆఫీసర్, వెల్కమ్. నీ స్వాగతాల కోసం రాలేదు మిస్టర్ సోప్రాజ్. సమాజాన్ని సమాధిగా మారుస్తున్న నీలాంటి చీడు పురుగుల్ని ఏరిపారేయటానికి వచ్చాను. సెన్స్ లేకుండా ప్రవర్తిస్తుంది మీరు, ఈ రాజకీయ నాయకులు. 5 సంవత్సరానికి ఒక్కసారి డబ్బు సంపాదన ఎలాగో తెలియని పత్తొక ఎదువా అసెంబ్లీలో రాజకీయాన్ని అడ్డు పెట్టుకొని పేదల హక్కుల్ని మీ బ్యాంక్ బ్యాలెన్స్ గా మార్చుకుంటున్నారు. ఎస్పీ, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? నేను ఈ రాష్ట్ర చీఫ్ మినిస్టర్ని. నువ్వు చీఫ్ మినిస్టర్వి కాదురా, చీఫ్ మినిస్టర్వి. నీలాంటి అడ్రస్ తెలియని పత్తగేదువా అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు కాబట్టి ఈ దేశం ఇలా అడుక్కు తింటుంది. నన్ను ఎదిరించి నువ్వు బతకలేవు. నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని. రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ముల్లోకాలు తిరిగే అధిపతి అయినా తప్పు చేస్తే ఎవడైనా నా దృష్టిలో ఒక్కడే. నేను తప్పు చేయలేదు. పేద ప్రజలు నివసిస్తున్న ఆపారంభక స్థలాన్ని ఆక్రమించుకోవటం తప్పు కాదు. దానికి అడ్డుపడ్డ కలెక్టర్ మరదల్ని చిత్రహింసలు పెట్టి చంపటం తప్పు కాదు. బాంబే హుస్రాబాద్ జైలు నుంచి తప్పించుకొని పారిపోయి వచ్చిన బ్లాక్ టైగర్ ని ఆశ్రమించటం తప్పు కాదు. ఏమిటి? నేను ఒక కిల్లర్కి ఆశ్రమించానా? ఇది అబద్ధం. ఇది నాపై ప్రగత ప్రతిపక్షాలు కలిపిన కట్టు కదా. నువ్వేమిటో, నీ జాతకం ఏమిటో మొత్తం నా ఫైల్లో రాసి ఉందిరా. 1980లో నువ్వు ఒక జేబీ దొంగవి. కోమలి అనే అమ్మాయికి చెయ్యి పట్టుకుంటే లాగి చెప్పుతో కొట్టింది. అది చూసిన పిల్లుట్ల శ్యామనే డాన్స్ మాస్టర్ని హత్య చేసి జైలుకెళ్ళావు. 1995లో రిలీజ్ అయ్యావు. ఒక ఎమ్మెల్యేతో చేయి కలిపి తన ముండని నీ ముండుగా మార్చుకున్నావు. మళ్ళీ మీరిద్దరు కలిసి ఆ ఎమ్మెల్యేని లేపేసినారు. మరి కొంత ఎమ్మెల్యేతో చేయి కలిపి మీ పార్టీలో ఉన్న ముఖ్యమంత్రిని వెన్నుపోటు పొడిచి నువ్వు రాజకీయ నాయకుడు అయ్యావు. 2013లో నువ్వు ఒక ఓరంగి బోకరవి. అది ఈ పేద ప్రజలు డబ్బులు ఇవ్వట్లేదని దాంతో చిత్రహింసలు పెట్టి డబ్బులు లాక్కొని తింటున్నావు. చాలా, ఇంకేదైనా కావాలా? జీవిత చరిత్ర మొత్తం బాగానే తెలుసుకున్నాను. ఇక నుండి ఈ పోలీసు ఉద్యోగాన్ని రాజీనామా చేసి నా జీవిత చరిత్ర కథలుగా రాసుకుంటూ కాలం గడుపుకోరా. నేను కథలు రాయటం కాదురా, నీ కాళ్ళు చేతులు విరిచి నిన్ను జైల్లో పెట్టి నీ చేత రామకోటి రాయిస్తాను. నీకంత సీన్ లేదురా. నన్ను చూడాలంటేనే నా అపాయింట్మెంట్ తీసుకొచ్చే మామూలు పోలీసువి నువ్వు. కానీ నేను తలుచుకుంటే ఇప్పుడే ఇక్కడే ఏ నక్సలైట్ ఏరియాకు ట్రాన్స్పోర్ట్ చేయగలను. కానీ అలా చేయను. ఎందుకో తెలుసా? నేను చేసే ప్రతి నేరాలు ఘోరాలు చూసి ఏమీ చేయలేక గిలగిల కొట్టుకొని చావాలరా. పదవి ఉంది కదా అని పగల పాలు పలక్కు. తప్పు చేస్తే ముఖ్యమంత్రినే కాదు రాష్ట్రపతిని కూడా అరెస్ట్ చేసే అధికారం కల్పించింది ఈ చట్టం. ఆ చట్టానికి ప్రతినిధిని నేను. మళ్ళీ 2019లో ఇదే వెనుకొండ టౌన్ నుంచి మళ్ళీ సీట్ తెచ్చుకుంటా. ఎవరు అడ్డం వస్తారో చూస్తా. సీటు కాదు కదా, అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వను. నీకంత సీన్ లేదు. పోరా.
మీరు చూస్తున్న ఆ వ్యక్తి ఒకప్పటి కలెక్టర్ జయసింహ, ఈరోజు అన్యాయాన్ని ఎదిరించి దుర్మార్గుల పాలిట సింహస్వప్నంగా మారి దుర్మార్గుల గుండెల్లో పల్నాటిపులై వస్తున్నాడు. అతను ఏ విధంగా తన మరదలను చంపిన సత్యరాజ్, దేవరాజ్, శోభరాజుని ఎలా అంతం చేయాలని పల్నాటిపులుగా మారి వస్తున్నాడు. ఒక్కసారి చూడండి. పవిత్రాయ సాధునా వినాశాయ చ దుష్కృతా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే 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 సంభవం నీకే సంభవం సంభవం నీకే సంభవం ధర్మానికి నువ్వే రాజువై న్యాయానికి నువ్వే మూర్తివై ధర్మానికి నువ్వే రాజువై న్యాయానికి నువ్వే మూర్తివై అవినీతినే అణచివై అన్యాయమే తుడిచివై అది నీకే సంభవం సంభవం సంభవం. మిస్టర్, ఎవరు నువ్వు? నా పేరు రవీంద్ర, రాజధాని అయిన అమరావతి మా ఊరు. అయితే రాజధానిలో రాజకీయ అడుగులకు మడుగులొద్దు వాళ్ళు ముసి పట్టుకొని రంగసాని కొంపల్లో దూరి రాజకీయాలు సాగించగా నీకు అడుగులో ఏం పని? మీరు ఊహించినట్టే ఉల్ఫాగాని కాదు సార్, ఈ దేశం కోసం నా ప్రాణం నడిపించడానికి వచ్చాను. అయితే రాజధానిలో ఉండగా నీకు ఇక్కడేం పని? ఏముంది సార్ రాజధానిలో? ఎవరున్నారు సార్ రాజధానిలో? భారత రాజ్యాంగం రాసిన అంబేద్కర్ లేడు, మనకు స్వాతంత్రం తెచ్చిన గాంధీజీ లేడు. ఎక్కడ చూసినా రౌడీజం, గుండాయిజం విడిగా విరిస్తుంటే నేటి బాలులే రేపటి బావులని చెప్తే గాంధీ చెప్తే నేటి రౌడీలే రేపటి రాజకీయాలు హితబాధలు చేస్తున్నారు సార్ నేటి రాజకీయ నాయకులు. ఓకే మిస్టర్ రవీంద్ర, నీ ఆలోచన నాకు అర్థమైంది. ఈ రోజు నుంచి నువ్వు నా పోరాటంలో నిలవగలవా? అన్యాయాన్ని ఎదుర్కోవటంలో నా ప్రాణాలు నేర్పిస్తాను. ఓ, ఎవరో వస్తున్నట్టున్నారు, నువ్వు వెళ్ళి మన గుహలో దాక్కో. ఓ, ఎస్పీ ధర్మేంద్ర గారా, ఏమిటిలా దారి తప్పొచ్చారు? దారి తప్పి రాలేదు, సరైన దారిను వెతుక్కుంటే వచ్చాను. దేనికో? నిన్ను అరెస్ట్ చేయమని పంపించింది ఈ చట్టం. చట్టం చట్టం ఎక్కడ సాగి చట్టం? చట్టం అంటే ఏమిటో కాస్త వివరిస్తావా మిస్టర్ ఎస్పీ ధర్మేంద్ర? అన్యాయాన్ని ఎదిరించి శాంతి భద్రతలు కాపాడటమే చట్టం. అన్యాయాన్ని ఎదిరించడం, శాంతి భద్రతలు కాపాడడం. మరి నా అనుషాను అన్యాయంగా, అమానుషంగా, అతి దారుణంగా మానభంగం చేస్తుంటే ఏం చేస్తుంది సార్ మీ చట్టం? హై స్కూల్ పిల్లవాడి చేతిలో చాక్లెట్ తీసుకొని చీక్కుంటుందా మీ చట్టం? మిస్టర్ జయసింహ, అన్యాయంగా నీ అనుషాకి చావుకు కారణం అయిన వాళ్ళపై పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు? ఎందుకని? ఎందుకంటే నాకు మీ చట్టం మీద ఉన్న నమ్మకం పోయింది. ఎవడో ఒకడు అవినీతి పరుడు ఉన్నాడని టోటల్ డిపార్ట్మెంట్ ని అవమానించటం తప్పు. మరి నీ మరదల్ని నీ కళ్ళ ముందే
చంపుతూ ఉంటే ఏం చేశావు? చరసన వాడి శిరస్సు నరికాను. అంటే చట్టాన్ని నీ చేతిలో తీసుకున్నావన్నమాట. చట్టం, న్యాయం, ధర్మం ఎక్కడున్నా సార్ ఇవన్నీ పడా రాజకీయ నాయకుల నోట్ల కట్ట మధ్య నక్కి ఉన్నాయి సార్ మీ చట్టాలు. అలా అని నువ్వు బెమపడుతున్నావు. లుక్ మిస్టర్ ఎస్పీ ధర్మేంద్ర, ఒకప్పుడు నేను నీకంటే ఎక్కువ నీతే చెప్పాను. ఆ నీతే నా జీవితాన్ని నిప్పుల గుండం చేసింది. నీకు తెలుసా నా జీవితంలో నేను ఏం కోల్పోయాను? 25 సంవత్సరాలు ఒంటికి వచ్చి కోరికలు గుర్రాలై పరిగెడుతున్నా. అందమైన మరదలు నా ఎదురుగా ఉన్నా. పెళ్లికి కొంతకాలం ఆగాను. దేనికో తెలుసా? ఆమెను ఒక డాక్టర్ని చేసి ఈ దేశానికి సేవ చేయించాలని. నా కలలు పండి నేను పెళ్లి చేసుకొని సుఖంగా ఉన్న సమయంలో ఆ దుర్మార్గులు నా ఇంటిపై పడి నా కళ్ళ ముందే నా అనుషాన్ని అనుభవిస్తుంటే ఆమె గుండె పగలలా విలవిలలాడింది. ఆ దుర్మార్గులు నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. అందుకే నాకు జరిగిన అన్యాయం మరొక్కరికి జరగకుండా ఉండాలని ఈ పలనాటి పులి అవతారం ఎత్తాను. రక్తానికి రక్త నా సిద్ధాంతం, ప్రాణానికి ప్రాణం నా సమాధానం. మిస్టర్ జయసింహ, నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు ప్రవర్తిస్తూ ఉంటే చట్టమే చేతులకి గాజులు తొడుకొని కూర్చోలేదు. నీకు ఇప్పుడికిప్పుడే సంఖ్యలేసి నిన్ను శరసాల వెనక పూల చెట్లు నాటిస్తాను. సంఖ్యలు వేస్తానని రంకేకు మిస్టర్ ఎస్పీ ధర్మేంద్ర. అనుకున్న ఆశయం నెరవేరేంత వరకు నన్ను అరెస్ట్ చేయడం నీ తరం కాదు కదా. నిన్ను పుట్టించిన ఆ బ్రహ్మతరం కూడా కాదు. డోంట్ మూవ్. కదిలావంటే కాల్చి పారేస్తా. నువ్వు కనిపిస్తా కాల్చి పారేమని షూటెట్ ఆర్డర్ ఇచ్చింది చట్టం. మర్యాదగా లొంగిపో, లేదా నా పిస్తల్లో ఉన్న బుల్లెట్లు నీ బాడీ నుచ్చు నుచ్చు చేస్తాయి. కలుసావా నన్ను చెప్పడానికి? నీ తుపాకీలోని 6 ప్లేట్లు చాలవు మిస్టర్ ఎస్పీ ధర్మేంద్ర. నా హృదయం అనుక్షణం పగతో రగులుతున్న అగ్నిపర్వతం అయింది. ఆ మంటల్లో అవినీతిని మార్చి మసి చేసేంత వరకు ఈ మంటలు చల్లారు. సంస్కారం గల్లవాడివని ఇంతసేపు వృధా చేశాను. ఇంకా కాసుకో. ఎస్పీ ధర్మేంద్ర, అతనికంటే ముందు నన్ను కాల్చు. రవి, నువ్వేంటి ఇక్కడ? అవునా ధర్మేంద్ర, కాల్చు. మమ్మల్ని కాల్చు. మా సవాల్ మీద నడిచేయండి. మంత్రులు ఉంపుడు కదా బ్యూటీ పార్కులు ఎట్టుంటే వాళ్ళకి సెక్యూరిటీగా మీ కానిస్టేబుల్ పంపండి సార్. రవి, ఏంట్రా నువ్వు మాట్లాడేది? వాస్తవరా అన్నా ఎన్టీఆర్ పాలనలో ధర్మం. వాస్తవరా ధర్మేంద్ర, నీకు తెలియదు. సంవత్సరానికి 363 రోజులు. ఆగస్టు 15 జనవరి 22 రోజు తలెత్తి జాతీయ జెండాకు సెలెక్ట్ చేస్తే ఈ జనం మిగిలిన 363 రోజులు జాతీయ గుండెలకు సల్యూట్ చేస్తున్నారు. డాక్టర్లు, లాయర్లు, రౌడీలు వాళ్ళపై అండదండలతో సామాన్య మనిషికి సజీవ దానం చేస్తుంటే ఏమి పట్టించుకొని ఈ చట్టం మిగిలిన మాతో చేతులు కలుపు. అరే రవి, నువ్వు మానవత దృక్పథంతో చెప్పేది నిజమే, కానీ ఈ రాజ్యాంగం ఒక చట్టాన్ని సృష్టించింది. ఆ చట్టానికి ప్రతినిధిని నేను. కానీ నేను చెప్పేది కూడా కొంచెం వినండి. లుక్ మిస్టర్ ఎస్పీ ధర్మేంద్ర, నువ్వేం చెప్పినా వింటాం, ఎన్ని చెప్పినా వింటాం. కానీ మేము అవినీతి రాజకీయ నాయకులపై సింహాల్లో పోరాడుతున్నాం. దోపిడీ గుండాలపై పలనాటి పులుల్లో విరుచుకుపడుతున్నాం. మా ఈ పోరాటాన్ని ఆపండి అని మాత్రం చెప్పొద్దు. అవురా ధర్మేంద్ర, అన్నా ఎన్టీఆర్ పాలనలో ధర్మం 4 పాదాల మీద నడిచింది. ఈనాడు ఈ రాజకీయ 4 పాదాలు నరికేసి ధర్మాన్ని అవుట్ చేస్తున్నారు. అదుపు తప్పిన అధర్మాన్ని కాపాడడానికి నవచంద్రంతో పోరాడి మా ఆశయాన్ని నెరవేర్చుకుంటాం. శబాష్! ఇలాంటి తగ్గింపు ప్రతి ఒక్కరిలో ఉంటే ఈ దేశం స్వతంత్రం వచ్చిన సంవత్సరానికే ఎప్పుడో బాగుపడేది. అరే రవి, నువ్వు అన్నావే
ధర్మాన్ని కాపాడటానికి పిడికిలు బిగించి నవ చైతన్యంతో పోరాడుతామని ఆ చైతన్యం ఈ జనంలో లేదురా. కారణం పిరికితనం. ఆ పిరికితనంతోనే కళ్ళ ముందే మానభంగం జరుగుతూ ఉన్నా ఆపుదామనే ఆలోచన పక్కన పెట్టి ఫ్రీగా సెక్స్ సినిమా చూసినట్టు ఫీల్ అవుతున్నారా. అలా ఫీల్ అవ్వకపోతే వాళ్ళ జీవితాలు ఫెయిల్ అవుతాయని జనాన్ని భయపడుతున్నారు సార్ ఈ రాజకీయ నాయకులు, ఎంగిలి మిద్దులో రౌడీ నా కొడుకులు. ఏయ్! రౌడీ అన్న వాడి బాడితో ఫుట్బాల్ ఆడుకుంటాడు ఈ ఎస్పీ ధర్మేంద్ర. నువ్వు చేస్తావు, అలా నువ్వు చేస్తావు. రౌడీ అన్నవాడి నడువురు కొట్టి లాకప్ లో పెడతావు, కానీ ఆ తర్వాత వాడిని జైలు తీసుకెళ్తావు. ఆ జైల్లోనే సరైన సాక్ష్యం లేక కాలరేగరేసుకుంటా తిరుగుతాడు. అదే మేమైతే వాడిని అక్కడికక్కడే తెగ నరుకుతాం. జయసింహ, అలా చేయటం మన రాజ్యాంగం విరుద్ధం. రాజ్యాంగం 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 ఆ రాజ్యాంగమే మన పౌర హక్కు. ఆ రాజ్యాంగమే మన మత స్వతంత్రకంటూ ఎన్నో హక్కులు సృష్టించింది. కానీ ఆ హక్కులన్నీ రాజకీయ నాయకుల చెక్కు బుక్కులు. అందుకే మా ఈ సర్కారం పుణ్యభూమి నా దేశం నమో నమామి. ధన్యభూమి నా దేశం సదా స్మరామి. పుణ్యభూమి నా దేశం నమో నమామి. ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి. అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. మహామహుల కన్న తల్లి నా దేశం. మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం. పుణ్యభూమి నా దేశం నమో నమామి. ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నల్లనాటి పులి, బ్లాక్ టైగర్, మీకు అండగా ఈ ఎస్పీ ధర్మేంద్ర ఉన్నాడు సంగతి గుర్తుంచుకోండి. సబాస్ బడి ఆఫీసర్ సబాస్. ఈ టైగర్స్ ఎండగా ఈ ఎస్పీ ధర్మేంద్ర ఉంటే దేశదోళ గుండెల్లోకి మా ఈ పైనాటి పులిలో పంజా గుచ్చుకుంటుంది. ఆ శోభరాజ్ స్థానానికి నేను వెళ్ళాను. అక్కడ ఆ శోభరాజ్ గాడు ఓకే ఓకే అరే శోభరాజ్, నిన్ను ముఖ్యమంత్రి సీట్ని దించి సింగపూర్ జాలి పంపిస్తాను చూడరా. ఈ టైంలో కూడా ఇంట్లో లేరు. ఇంకొక 10 నిమిషాలు చూద్దాం. అంతేనమ్మా, ఈ డ్రెస్ లో చూస్తే ఎవరైనా ఫ్లాట్ అవ్వాల్సిందే. ఇప్పుడు ఫ్లాట్ ఏమయ్యాను? నేను చూసిన తొలి చూపుల్లోనే ఫ్లాట్ అయ్యాను. ఇప్పుడు ఫ్లాట్ కాదు, బిల్డింగ్ అయ్యాను. ఏం జోకా? కాదు, కేకు. అదిగో కేకు.
తిరిచా. థ్యాంక్ యూ ధర్మేంద్ర, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి ట్యాంక్స్లు మనలాంటి ప్రేమికుల మధ్య ఉండకూడదమ్మా. ధర్మేంద్ర, చిన్నతనం నుండి నాకు నిజాయితీ అంటే చాలా ఇష్టం. నీతిని ప్రేమిస్తాను, నిజాయితీకి విలువిస్తాను. ఆ రెండు నీలో చూశాను. చూసిన తొలి చూపుల్లోనే నేను ప్రేమించాను. ఐ లవ్ యూ ధర్మేంద్ర. ఐ లవ్ యూ టు. పిల్లాని కళ్ళకున్న కాటుకేమో సూపర్, అల్లున ఎట్టుకున్న మల్లె పూలు సూపర్, మక్కాయి పట్టు లాంటి బుక్కలేమో సూపర్, ఒట్టున నొప్పుకున్న చీర బొమ్మ సూపర్. నడుమట్ట తిప్పుతుంటే నువ్వు సూపరే, ఈ జడగంట లూగుతుంటే ఎంత సూపరే. కుర్రాడు పెట్టుకున్న కళ్ళ జోడు సూపర్, పైకెత్తి కట్టుకున్న కళ్ళ లొంగి సూపర్, కళ్ళున్న ఇసుకున్న కొల్ది చైన సూపర్, గుండెలు ఇంకా ఉన్న గుండెదమ్ము సూపర్. మిసాన్ని తిప్పుతుంటే నువ్వు సూపరే, నీ వేషాలు చూడబోతే ఎంత సూపరే. తమాషా తిమ్మిరేదో పుట్టినే నీ బుక్క చుట్టలు వేస్తూ లొట్టలు ఒలము కింగిరాలు తిప్పనే. నా చెంప నొక్కులు నీ సర్వ హక్కులు నా సిగ్గు ఓటుక మీద ఎక్కనే. చూసి వస్తేనే దుద్దులు సంత వెళ్ళి తెస్తేనే. నీ జబర్దస్తు నేను చూస్తేనే ఓ రబ్బ బాయినాలిస్తేనే. నడుమట్ట తిప్పుతుంటే నువ్వు సూపరే, ఈ జడగంట లూగుతుంటే ఎంత సూపరే. కుర్రాడు ఎట్టుకున్న కళ్ళ జోడు సూపర్, పైకి పట్టుకున్న కళ్ళ లుంగి సూపర్, పిల్లాని కళ్ళకున్న కాటుకేమో సూపర్, అల్లున ఎట్టుకున్న మల్లె పూలు సూపర్. ఒక్కసారి క్యూటీ కళ్ళు కూడా తిప్పనంత క్రేజీ, ఫాలోయింగ్ ఉన్న పోరిగా ఉండగా పువ్వుల దివాలి చువ్వల జవాని జిగ్గు జిగ్గు మనదే. అరటకు అందమే తాటకు మిట్టలా నీ వల్ల వక్కు వక్కు ఉన్నదే. దివపు సొప్పులు దడియాలు మెత్తులు ఉప్పెత్తి గుప్పు గుప్పు మన్నవే. తర్వాణి గుండెలా కుర్బాని విందుల నా ఈడు ఔరన్నదే. పావడాయి తెస్తివే, అచ్చి పాల మీగడాయి తెస్తివే. అరే కుర్రా ఆవకాయ చూస్తేవే, కొంగులాగి ఆగడాలు చేస్తేవే. కంకరామి చెట్టు కాడ గంపనెత్తి నెట్టుకుంటూ కైకలూరి కన్నె పిల్లలా. నడుమట్ట తిప్పుతుంటే నువ్వు సూపరే, ఈ జడగంట లూగుతుంటే ఎంత సూపరే. కుర్రాడు ఎట్టుకున్న కళ్ళ జోడు సూపర్, పైకి పట్టుకున్న కళ్ళ లుంగి సూపర్, పిల్లాని కళ్ళకున్న కాటుకేమో సూపర్, అల్లున ఎట్టుకున్న మల్లె పూలు సూపర్. తిరిచా, నేను ఒక వ్యక్తిని పరిచయం చేయాలనుకుంటున్నాను. ఎవరతను? నా చిన్ననాటి స్నేహితుడు
రవీంద్ర. రవీంద్రనా? ఎవరు? పిలుస్తానుండు. హలో రవి. హలో రవి, నేను ధర్మేందర్ని మాట్లాడుతున్నాను. నేను చెప్పినట్టు మన రూమ్కి 4 అవర్ని తీసుకొచ్చాను. ఇంకా నువ్వు రావాలి తొందరగా. మేరీ జా వాస్తవంగా నువ్వే నా ప్రాణం. ఈ అమ్మాయి నేను ప్రేమిస్తున్న అమ్మాయి. వీడే వీడే నా చిన్ననాటి ప్రాణ స్నేహితుడు అయిన రవీంద్ర. నేను ముద్దుగా రవి అని పిలుస్తాను. హలో రవి, నేను చెప్పిన మాట ప్రకారం నా లవర్ని మన రూమ్ తీసుకొచ్చాను. మరి నీ లవర్ని ఎప్పుడు తీసుకొస్తావు? అదేంట్రా లోపల గునుక్కుంటున్నావు? నువ్వు డౌట్ లేదు చెప్పుండవు. నీ పేరు చూస్తూనే తెలుస్తుందిరా ఆ అమ్మాయికి చెప్పి ఉండవని. హలో త్రిష, ఇందాక చెప్పానే నా చిన్ననాటి ప్రాణ స్నేహితుడు రవి అని. వీడే 4 సంవత్సరాల నుంచి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడంట. ఆ మహాతల్లి ఎవరో గాని ఈయన్ని ప్రేమిస్తుందో లేదో, ఈడు మాత్రం పిచ్చోడు అయ్యేటట్టు ఉన్నాడు. అది చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. తను ఎవరైనా సరే ఒప్పుకొని తీరాలి. త్రిష, మీరిద్దరూ మాట్లాడుతూ ఉండండి, నేను కొంచెం బయటికి వెళ్ళి వస్తాను. ఐఎమ్ సారీ రవి. లేదు త్రిష, నువ్వే నన్ను క్షమించాలి. రవి, అవును త్రిష, నేను ప్రేమించేది నిన్నేని నాకు తెలియదు. నేను ప్రేమించేది ధర్మేంద్ర, నిన్ను ప్రేమించడం నాకు ఇంతవరకు తెలియదు. నిజంగా తెలిస్తే నా సోదరిగా భావించేవాడిని. రవి, యు ఆర్ రియల్లీ గ్రేట్ రవి. త్రిష, నీకు ఒక మాట చెప్పాలి. నాకు ఒక మాట ఇవ్వా? ఏమిటి రవి? నిన్ను ప్రేమిస్తే నిన్నని నాకు ఇంతవరకు తెలియదు. తెలిస్తే ధర్మేంద్ర ప్రేమిస్తే నా ప్రేమని త్యాగం చేస్తాడు, నిన్ను దూరం చేసుకుంటాడు. అందుకే నా ప్రేమని చంపే. అవును త్రిష, నువ్వొక్క జర్నలిస్టువే కదా. ఏదో ఒక అమ్మాయి పూట పోయి పేపర్లో వేసి తన చనిపోయిందని ధర్మేంద్ర నమ్మిద్దాం. దాంతో నా ప్రేమ కథ కటన పడుతుంది. హ్యాండ్స్ అప్ రవి, రియల్లీ యు ఆర్ హ్యాండ్స్ అప్. ప్రేమను ప్లాట్ఫామ్ మీద బేరమాడే ప్రేమికులున్న ఈ రోజుల్లో ప్రేమించలేదని ప్రియులపై యాసిడ్ పోసే ప్రేమికులున్న ఈ రోజుల్లో నీలాంటి నిజమైన నిజాయితీ గల ప్రేమికుణ్ణి నీలోనే చూస్తున్నాను. సర్లే పొగడు కాకు, ఇప్పుడే వెళ్ళి డ్రెస్ మార్చుకుని రెడీ అయి ఉండు. నేను ధర్మేంద్ర కలిసి వస్తాం. అలాగే రవి. త్రిష, నిన్ను మరో జన్మగా ఉంటే నిన్ను ప్రేమికుడే పుడతాను. నువ్వు ఫోన్లో మాట్లాడినా బస్సులో వెళ్ళినా నీతోనే మాట్లాడాలనిపిస్తుంది. త్రిష, నువ్వా? అబ్బో, ఏంటి అబ్బాయి గారు కలవరిస్తున్నారు? సారీ త్రిష, మే 10వ తేదీన నీ పుట్టినరోజు జరుపుకున్న నా ముద్దుల ప్రియసరికి శుభాకాంక్షలు. ఇప్పటికైనా గుర్తు పెట్టుకున్నందుకు చాలా సంతోషం.
ఎన్ని ఎల్లో ఒళ్ళో పూల జల్లో మళ్ళీ ఎల్లో తల్లో వనవిల్లో ఎన్ని ఎల్లో చెమజల్లో మళ్ళీ ఎల్లో మట్టి తీరి చల్లో ఒళ్ళకొస్తే వయ్యరాలు ఇల్లుకొస్తే సంసారాలు పగలే తారలు ఎన్ని ఎల్లో ఒళ్ళో పూల జల్లో మళ్ళీ ఎల్లో తల్లో వనవిల్లో ఎన్ని ఎల్లో చెమజల్లో మళ్ళీ ఎల్లో మట్టి తీరి చల్లో కలిసొచ్చే నచ్చే వయసులివి తెలి సొగసులివి దొరికాయి దూరగా కలిసొచ్చి మెచ్చి మనసనివి కసి వరసనివి కలిసాయి కమ్మగా మొగుడికి నచ్చు కన్నె మొగ్గల్ని ఇచ్చు తడగడ మంత్రం తాళి కట్టాక చదవచ్చు ప్రేమించుకుంటే వేళ పాడాలే లేవులే లేవులే ఎన్ని ఎల్లో చెమజల్లో మళ్ళీ ఎల్లో మట్టి తీరి చల్లో ఎన్ని ఎల్లో ఒళ్ళో పూల జల్లో మళ్ళీ ఎల్లో తల్లో వనవిల్లో తడి చేసే తేనె పెదవునివి రస పదవునివి తుడి చేస్తా ముద్దుగా పలకని మాట పల్రాడు వన్నెల వాన పరువపు బాట కులుకుల కులాస కోట పిల్లాడుకుంటే లైలా మసలు గాదే వేరులే ఎన్ని ఎల్లో ఒళ్ళో పూల జల్లో మళ్ళీ ఎల్లో తల్లో వనవిల్లో ఎన్ని ఎల్లో చెమజల్లో మళ్ళీ ఎల్లో మట్టి తీలి చెల్లో ఒళ్ళకొస్తే వయ్యరాలు ఇల్లుకొస్తే సంసారాలు పగలే తారలు ఓ ఇది కళ నిజమైతే ఎంత బాగుంటుంది. హలో రవి తెరిచాడ్రా బయట వెయిట్ చేస్తుందిరా. ఒరే నీకు ఒక విషయం చెప్పాలి. ఏంట్రా అది? నిన్న శుభ్రస్థావరానికి నేను వెళ్ళాను. అక్కడ సత్యగాడు బ్లూ పీస్ అమ్మాయిని కనిపెట్టాను. నువ్వు వెళ్ళి ఆ సత్యగాడిని అరెస్ట్ చేయి. ఆ స్థావరానికి వెళ్ళటానికి దారి అట్రా? ఆ స్థావరానికి వెళ్ళడానికి దారి చాలా దారులున్నాయి, చెప్తాను పద. ఏం పిల్లకి చెప్పిగారా? ఇప్పుడు
మనం ఎక్కడ ఉన్నావురా? మనమా సార్? హారిక చెట్టు మీద ఉన్నావు సార్. ఇలారా చెప్పండి సార్. అది కాదమ్మా, ఆ దావుద్ ఖాన్ స్థావరానికి ఎంత దూరంలో ఉన్నాము? 1 కిలోమీటర్ దూరంలో ఉన్నాం సార్. అందుకోరా మైకు ఇదిగో సార్. ఆగ్రా ఇలారా బుజ్జి. ఏనే బజ్జి ఎట్లా ఇలారా? ఇలా నీ పుట్టొచ్చు కదరా? నవ్వుతున్నా ఎంత నవ్వు చూడు. ఎదవకి అరే గురుగారికి ఏమి తెలియదా నీకు? నా దగ్గర ఏముంది సార్? ఊపుకోవటానికి లాఠీ, తీసుకోవటానికి గోలి. అయి నాకెందుకురా? తాగటానికి ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్. పాలు ఉన్నాయి సార్. అయితే తీసుకురా పోరా. మంచి రోజు, వసంతైన రోజు, ఇయాల పుట్టిన రోజు, బర్రె పాలు తాగిన రోజు. ఇదిగో సార్. ఇదేంద్రో రంగులుగా ఉన్నాయి. వేరే పాలుగా సార్. అట్నే ఉంటుంది సార్. అయితే నోటి తిరిగిరా. తాగండి సార్, తాగండి. తాగండి సార్. ఆహా వివాహ భోజనంబు. చెప్పండి సార్. పాలలో ఏం కలిపావురా? అందరు ఏం కలుపుతారు సార్? పంచదార కలిపారు సార్. అరే పంచదార కాదురా, నువ్వు పాలలో ఏం కలిపావు నిజంగా చెప్పురా. నేనేం కలపలేదు సార్. సార్ పొద్దున్నే బర్రె దగ్గర పోయాను సార్. అటు పెట్టుకోగానే సర్రని పోసింది సార్. అరే దానికన్నా నువ్వున్నాయారా? ఏమిటి సార్? అయ్యారా సార్? ఎన్నైనా ఉన్నాయారా? లేదు సార్. మరి ఎన్ని ఉన్నాయరా? చూడు సార్. ఒక్కడ ఉంది సార్. ఉంది సార్. నీ చదవగాను నువ్వు చచ్చిపోను, నీ మొత్తం చచ్చిపోను. అరే నువ్వు తాగింది బర్రె పాలు కావురు. మరి ఏమిటి సార్? అయ్యరా అయ్యంటే అయ్యంటే సార్. అయ్యరా అయ్యంటే సార్. అరే పోయి డాక్టర్ తీసాపురు. ఏ డాక్టర్ సార్? అల్లోపురం పోయి చంద్రభార్య ఉందే ఆమె తీసుకొని రాబోరా. ఊరికి వెళ్ళిందంట సార్. మరి ఎవరు ఉన్నారా సార్? డాక్టర్ మూగి ఉన్నారు సార్. మూగే రోజే కలిపోయి తీసాపోరా. ఓకే సార్. సార్ ఇదిగో సార్ మూగి డాక్టర్. అరే ఈడేనా ఇట్టున్నాడు? ఇట్నే ఉంటాడు సార్ డాక్టర్ మూగి. ఏంద్రా మాట రావు సారు. కానీ చూడమన్నా సార్. చూడు సార్. సార్ ఈ నా కొడుకు ఉత్కృష్టుడు, పాపిస్తుడు, కుళ్ళుడు. పురిగా వస్తే పినాయిలు కూడా తాతాడు సార్. వీడు ఇంకో మాత్రం ఏంటి సార్? సార్ ఇది సార్. నా కొడుకు తీయడు కానీ నేను చూపుతాను సార్. సార్ సార్ చెప్పరా ఎన్ని కుండలో యాక్సిడెంట్ జరిగింది సార్.
సార్ చక్రాబాలలో దొంగతనం జరిగింది సార్. సార్ నీ ముందకి శనివారం తీసుకెళ్ళి పోతున్నాడు సార్. అరే మూగే రోగే కానీ జబ్బు మాత్రం అయిపోయిందిరా. అరే బాగానే ఉంది కానీ కొంచెం రెచ్చగొట్టరా. అరే ఏంది అట్ట కొట్టావు? మీరే కాదు సార్ రెచ్చగొట్టమన్నారు. అరే నేను కొట్టమన్నారా? ఆహా రెచ్చగొట్టమన్నా అంటే అదే అనుకున్నా సార్. అయితే కాసుకోవచ్చు సార్. సార్ కొండమేడి సింహాలు ఎన్టీఆర్ సార్. నాయన ఎన్ని గుండెలు ఇద్దరు లాగా ఉన్నారా సార్? మీరు సీతలు కృష్ణ సార్. మీరు తోటలో దిష్టి బొమ్మలాగా ఉన్నారా సార్? మీరు లక్ష్మీనరసింహలో బాలయ్య సార్. వాడు నా ఫ్యాన్స్ రా వాడు. ఏడు సార్ పంపు కొడుతున్నారు? కాదురా 3 వచ్చేసింది. వచ్చేసిందా? వచ్చేసింది. సార్ సార్ మీరు పెద్దరాయిలు నా ముందర రేడు సార్. అదే సినిమానా? ఇది కొత్త సినిమా పేరు సార్. అరే వచ్చింది కానీ 3 అందుకోరు మైకు సార్. ఏ దావుద్ ఖాన్ నీ ఇంటికి వద్దా అనుకున్నా పెళ్ళాలు కొడతారని. అబ్బో నీ నట్టంటికి వద్దా అనుకున్నా కొట్టోడు తరుముతారని. నీ పడికంటికి వద్దా అనుకున్నా కుక్కలు ముట్టి మీద కోస్తాయని. అరే వాళ్ళేదో ఎందులో కానీ నువ్వు కొడతావు రాలేదు. నువ్వు ఎంత మగోడో మాకు తెలియదు మరి. రే దావుద్ ఖాన్ అసలు నేను సింహాన్ని. ఏ సింహ సార్? గుంట సింహ, నల్ల సింహ, ఎర్ర సింహ. అరే మధ్యలో ఇంటి ఇచ్చావనుకో ఈ ముండకు లేస్తే కాదు. రే దావుద్ ఖాన్ నేను ఆకలి అన్నం తిన్నాడా? గడ్డి తింటాడు నేను ఎస్ఐనే సార్. నువ్వు ఉత్త కానిస్టేబుల్వి. వాళ్ళు ఉన్నారేమో మరి కానిస్టేబుల్ వాళ్ళ కోపం. నువ్వు కానిస్టేబుల్వి సార్. నేను ఎస్ఐని సార్. నీకు ఉద్యోగం తీసేసిన పోరా. సార్ 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 అరే సార్. ఎంత గీక్కున్నా గోక్కున్నా ముందల్ది పీక్కున్నా నీకు మాత్రం ఉద్యోగం ఈయనరా. పీక్కున్నా సార్. అస్సలు ఈయనరా. సార్ సార్ నాకు అసలే 3 పిల్లలు 6 ముండలు సార్. అరే మీరంటే నాకు చాలా అభిమానం వాళ్ళు సార్. 6 ఉన్నారా చచ్చిపోయారా? నా మీద ఎంత పర్వాలేదు సార్. మీరే నా తలకాయ సార్. మీరే నా గుండెకాయ సార్. మీరే నా పొట్టకాయ. ఇక చెప్పుకోరా. ఇంకా చూస్తూ సార్. మీరే మీరే సార్. మీరే అరే అరే అంతకు మించి ఇందదే బాబురో నీ ఉద్యోగం నీకు ఇస్తున్నా కానీ నువ్వు 6 పెళ్ళడానికి 3 పెళ్ళడానికి బతుకుపోరా. సార్ ఈ ఆనంద సమయంలో మీకు నిజం చెప్పాలి సార్. ఏంటంటే సార్ ఏనుగుండలో దొంగతనం జరిగింది సార్. ఎవరది? ఒక అమ్మాయి అంట సార్. అయ్యా గుర్తుపెట్టావు? ఆ అమ్మాయి గుర్తుపెట్టాలంటే తొడ మీద పుట్టి మరత ఉన్నాడు సార్. అబ్బో నువ్వంటే సార్ నేను అమ్మాయి అనుకున్నా సార్. ఇంకోరు అమ్మాయి
ఏంటి లేపేది? మర్యాదగా లేపి చూపిస్తావా? లేకపోతే ఎత్తు చూసుకోమంటావా? You idiot! ఏంటి లేపేది, ఏంటి ఎత్తేది? ఎస్ఐనా మా కుటుంబాకు అబ్బాయి మర్యాదగా లేపి చూసుకోమంటా పక్కలో తోయమంటావా? ఏం సార్ లేవలేక ముందే అన్ని దానికి తొందరపడతావు? అది కాక ఆ బొక్క కాదు, ఆ బొక్క ఉందే గాని రాజమండ్రి జైలు బొక్కరు. నేను ఆ బొక్క అనుకున్నా సార్. హలో సార్ చక్రపాల గుడిగా వేస్తాడా సార్? వస్తా సార్, 5 నిమిషాలు ఒకటి ఉంటా సార్. అరే చక్రపాల గుడి దగ్గర వేస్తాం తిరిగట్టు కానీ పోయిస్తా కానీ అమ్మాయి కొంచెం ఎర్రగుంది, జాగ్రత్తలో సావరా. బయటికి రా. నిన్ను అరెస్ట్ చేసి లేజెండ్ లా తీసుకెళ్ళడానికి వచ్చిన బయటికి రారా కుక్క. దావుద్ ఖాన్ దోతమెత్తిన ఉగ్ర నరసింహునిరా, నా స్థావరానికి వచ్చి ఒంటరిగా వచ్చావంటే నిన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. ఇంతకీ ఎవడ్రాను? మమ్మల్ని కొట్టి పంపింది ఆ ధర్మేంద్ర ఇడే బాస్. ఓ ఎస్పీ ధర్మేంద్ర, శభాస్. మీరు వెళ్ళండి. నీ గురించి విన్నాను కానీ నీ ధైర్యం గురించి ఇప్పుడే వింటున్నాను. దావుద్ ఖాన్, ఈ రోజుతో నీకు భూమి మీద నూకలు చెల్లినట్టేరా. భూమి బంతి ఆకారంలో ఉంటుందని నువ్వు చిన్నప్పుడు హై స్కూల్లో చదివి ఉంటావు, కానీ దాన్ని నా కాలు కింద తక్కి ఉన్నారా అని నువ్వు అనుకుంటే నేను శ్రీకృష్ణ చేతిలో చక్రానయ్య నీ శిరసు ఖండిస్తాను. మిగిలి ఉన్న నీ బాడీని నా బూటి కాలితో తంతే నీ పాకిస్తాన్ సరిహద్దులో పోయి పడతావు. నేను నా పాకిస్తాన్ నుండి వచ్చింది నీ దేశాన్ని సర్వనాశనం చేయడానికి. అది నిన్ను పుట్టించిన నీ అబ్బతరం కూడా కాదు. ఇప్పుడే నిన్ను అరెస్ట్ చేసి నా వీండా జైల్లో నిన్ను 7 సల్లెక్క పెట్టిస్తా. నన్ను అరెస్ట్ చేస్తావా? నన్ను అరెస్ట్ చేసిన 5 నిమిషాలకి నీ ఇండియా ప్రభుత్వం మొత్తం బాంబులతో పేలిపోతుంది. నన్ను గుర్తిస్తావా? నన్ను అనవసరంగా టైం వేస్ట్ చేయకుండా వచ్చిన పని. నీకెంత డబ్బు కావాలో నేను ఇస్తాను. మర్యాదగా చెప్పిన మాట విను. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నివసిస్తున్నాయి ఈ పేద ప్రజలు కరెన్సీ నోటు మీద ఉన్న 3 సింహాలకి లొంగుతాయేమో గాని కనిపించని 4వ సింహమే ఈ బొబ్బిలి సింహం. ఈ దావుద్ ఖాన్ గురించి నీకు తెలియదు. నేను పుట్టుకతోనే తల్లి గర్భం నుంచి పుట్టలేదు, ఉదయించే సూర్యు నుంచి ఊడిపడ్డాను. నేను తల్లి తల్లి పాలు తాగలేదు, ఉగ్రవాదిని ఉగ్గు పాలు తాగాను. ఉగ్రవాది అన్నవాడు ఎవడు? ఉగ్రవాది అన్నవాడు చట్టం, న్యాయం, ధర్మం నుంచి
తప్పించుకోలేరు. చట్టం, న్యాయం, నువ్వు చెప్పే చట్టం న్యాయం ధర్మం విని విని నాకు బోర్ కొడుతుందిరా. నువ్వు చెప్పే చట్టం నేను చుట్ట పీగల వేశాను. నువ్వు చెప్పే న్యాయం ధర్మం కాళ్ళకి తీసి నా ఇంటి ముందు జిస్టు బొమ్మలా వేలాడదీశాను. డైలాగులు చెప్పకుతావా? నీలాంటి టెర్రరిస్టులని నా పేరు చెప్తేనే టెర్రర్. నా టోపీపై కనిపించే 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి 10 రూపాయలైతే కనిపించని 4వ సింహమే ఈ కొండమీటి సింహం. చేతులో లాటి నెత్తి మీద టోపీ ఉందని అహంకారంగా మాట్లాడకు. నా దృష్టిలో నా ఇంటి కాచా కుక్క పోలీస్ అనేవాడు ఒక్కటే. నువ్వు ఊరుకుంటే తోక జాడిస్తుంది, బిస్కెట్ పడేస్తే తోక మరుచుకుంటుంది. మీరు అంతే, ఊరుకుంటే లాఠీ పైకి ఎత్తారు, తప్పు చూపిస్తే ఎత్తిన లాఠీకి కిందకి దింపుతారు. అవినీతి అంతం చేసి ఈ ఇండియా బార్డర్ దాటి వచ్చిన నీలాంటి టెర్రరిస్టులని ఉంగరంలా ఆడి లాండ్ ఆర్డర్ రుచి ఏమిటో నీకు చూపిస్తాను. లాండ్ ఆర్డర్, నువ్వు చెప్పే లాండ్ ఆర్డర్ నడుముని తీసి దాన్ని అవుటి దాన్ని చేశాను. నా భారతదేశం, నా మాతృభూమి, భారతీయులు నా సోదరులు అన్న భక్తి గీతం నా నరాలు జీవించుకుపోయిందిరా. నా మాతృభూమికి తలపెట్టే కీడు పెట్టే నీలాంటి దొంగ నా కొడుకుల్ని ఒక్కడిని వదలను. రే ఎస్పీ, నన్ను బంధించగల జైలు గోడలు ఇంకా పునాది తీయలేదురా. ఈ తట్టి ఇండియాలో నన్ను బంధిస్తావా? నిన్ను బంధించిన నన్ను ఉరితిస్తావా? నీ ఉరి దాన్ని నేను సిద్ధం చేశాను. నువ్వు పని నా ఊరిని తెంపివేస్తాను. నువ్వు ఉరితాన్ని తెంపి వేస్తే ఒక్క బుల్లెట్ టెస్ట్ చేయకుండా నా బూటి కాలితో నీ పీక పిసికి చంపేస్తాను. అరికాలు దగ్గర నుంచి నడినత్తి వరకు ఒక్కొక్క ఫాల్ట్ ఒక్కొక్క విధంగా నరికి నీ డిపార్ట్మెంట్ కి కానుగా పంపిస్తాను. నన్ను నరకటానికి ఉపయోగించే కత్తిని నా కంటి చూపుతో భస్మం చేయగల సత్తా ఈ ఎస్పీ ధర్మేంద్ర కుందిరా. మిగిలి ఉన్న నీ బాడీని నా కాకి బట్టలే నిన్ను కాల సర్పమై కాటేస్తుంది. ఆ కాల సర్పాన్ని నా కాలు కింద తొక్కి ఉన్నారా? తొక్కి ఉన్న పట్టి కాలుని నరికే కత్తినై వస్తా. ఆ కత్తిని కాల్చే నిప్పురా నేను. నిప్పు నార్పే ఉప్పెల్లై వస్తా. కాసుకో. హలో రవి, నేను ధర్మేందర్ని మాట్లాడుతున్నాను. నేను ప్రస్తుతానికి ఈ అడవిలోనే ఉన్నాను. ఇక్కడ నా చేతుల నుంచి ఆ దావుద్ ఖాన్ తప్పించుకొని పారిపోయాడు. నా ఎదురుగా ఒక పెద్ద లోయ ఉంది, దాని ఎదురుగా ఒక పాడుపడ్డ శివాలయం ఉంది. అక్కడి నుంచి నీ దగ్గర రావాలంటే ఏంటి మార్గం?
కమాన్. నందిగామ బుల్లోడు చందమామ పిల్లాడు అందమంత గిల్లాడు అందరికి సోగాడు బావా నూరావా. గడ్డసరి అమ్మాయి సొగసరి గుందోయి అడవికి పాపాయి అడిగెను నా చేయి భామ రావే. కంటికి నచ్చాము చక్కగా వచ్చాము మదనుడి ధరుములతో. భామ రావే తోడైపోవే. బాబు రావా బావై పోవా. నందిగామ బుల్లోడు చందమామ పిల్లాడు అందమంత గిల్లాడు అందరికి సోగాడు బావా నూరావా. నడుము దొరకని పడుచు తడుకుని కన్నాలే. పడక కుదరని దుడుకు వయసు నాదన్నాలే. కన్నె సొగసులో వెన్న వెతికినే తిన్నాలే. పాల పొంగులో బాల మీగడై ఉన్నాలే. పెదవి పెదవి ముద్దాటలో మురళే మోగాలిలే. అడుగు పిడుగు సయ్యాటలో అతిగా ఉందాములే. దూరపంటే దోచుకోన ప్రియతమా. నందిగామ బుల్లోడు గడ్డసరి అమ్మాయి నందిగామ బుల్లోడు చందమామ పిల్లాడు గడ్డసరి అమ్మాయి సొగసరి గుందోయి బావా రావే. తడవ తడవకి హలో ధర్మేంద్ర, నేను ఉండే స్థావరం 30 కిలోమీటర్ దూరంలో ఉంది. అక్కడి నుంచి వస్తే భయమ్మా, అక్కడి నుంచే వస్తే రాజుగారి విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం నుండి వస్తే 10 కిలోమీటర్ ఉంటుంది. అక్కడి నుంచి వస్తే పాతాళ భైరవ విగ్రహం ఉంటుంది. ఆడికి వస్తే నోటిగుండా మెట్లు ఉంటుంది. వస్తే ఆ స్థావరాన్ని చేరుకోవచ్చు. ఎవరికి రాను ఫోన్ చేస్తుంది? అది కాదు ఖాన్, సోమరాజ్ గ్యాంగ్ లో ఒక్కడికి గన్ కావాలంటే మన స్థావరం చెప్పాను బాస్. నువ్వు ఆ ఎస్పీ గారి దోస్తు అని నాకు తెలిసిందిరా. ఏంటి మా టైగర్ ని కొడుతున్నావు? అరే పిచ్చినా మంత్రి, ఈడు జైలు నుంచి తప్పించుకోవచ్చిన బ్లాక్ టైగర్ కాదు,
ఆ ఎస్పీ ధర్మేంద్ర గాడు దోస్తు. ఎంత మోసం, ఎంత మోసం! రా సత్య, నువ్వు బ్లూ చూస్తుంటే నిన్ను పట్టించింది ఈ రవీంద్ర గాడేరా. రవీంద్ర పచ్చా, నువ్వు నీ దోస్తు ఎస్పీ టోటల్ గా నీ గ్యాంగ్ మొత్తం వచ్చిన నా కాళ్ళ మీద చిన్న వెంట్రు కూడా పీగలేరురా. రే రవీంద్ర, టైగర్ అవతారం ఎత్తి మమ్మల్ని నమ్మించి మాకే వెన్నుపోటు కొడతావురా? నీకు వెన్నుముక్కలు ఎక్కడ ఎవరా నమ్మక ద్రోహి? నేను కాదురా నమ్మక ద్రోహి. నువ్వు ఈ దేశ పౌరుడై ఉండి, అందులో ఒక ముఖ్యమంత్రి అయి ఉండి ఈ పాకిస్తాన్ తో చేతులు కలిపినా నీలాంటి నా కొడుకుని బతకనివ్వను. అందాక నువ్వు బతికుంటే కదా. వందే మాత్రం నువ్వంటే వందే మాఘోరమని మేమంటాంరా. మేము ఈ దేశంలో ఉంటున్నామని కాదురా, ఏం దోచుకుంటున్నామని ముఖ్యం. రే రవీంద్ర, మా అన్నయ్య ముఖ్యమంత్రి నుంచి ప్రధానమంత్రి స్థాయి ఎదగాలన్నది మా ఆశయం. ఏ రవి, నేను ప్రధానమంత్రి అయ్యాక ఏం చేస్తానో తెలుసా? కాశ్మీర్ని పాకిస్తాన్లో కలిపేస్తా, ఆంధ్రాని అమ్మేస్తా, తమిళనాడుని తరిమేస్తా, మర్రిపాలాన్ని చించేస్తా, చక్రపాలాన్ని నరికేస్తా, టోటల్గా ఈ రాష్ట్ర మొత్తాన్ని బత్తాయి పిండిలా పిండేస్తా. అరే పచ్చ నా కొడగా, నా దేశం అని ఎర్రగా కాదురా. ఇప్పుడు నీకు శిక్ష ఏమిటో తెలుసా? తుమ్ మర్గే సాలే. నువ్వు చావకుండా ఉండాలంటే నీకు ఒకటే మార్గం. అదేమిటో తెలుసా? నేను దేశ్కి జై బోలో. నేను చెప్పను. వై క్యూ బోల్ బిడ్డా, మై దేశ్ కే పాకిస్తాన్ కి జై బోలో. పాకిస్తాన్ కి జై బోలో అని చెప్పరా? చెప్పు. ఆవేశం గుండెల్లో అగ్నికరణ సూర్యుడై, ఆవేశం గుండెల్లో అరుణ ఒక వీరుడై పక్కున ప్రళయించినప్పుడు, చెప్పుల జలయించినప్పుడు నా ధర్మేంద్ర సార్ చూడరా. అరే రవి, నువ్వు ఫోన్ చేసిన ప్రకారం ఆ ఎస్పీ గాడు ఈ అడవిలోనే ఉన్నాడు. ఇంకొక అరగంటలో వాడు ఇక్కడికి వస్తాడు. వాడు వచ్చేలాగా నిన్ను ముక్కలుగా నరికి ఆ ముక్కలన్నీ వాడికి ఆహారంగా పంపిస్తాను. మీరు నన్ను చంపేచ్చగాని ఆ కలెక్టర్ ఎస్పీ ధర్మేంద్రరాజు కలెక్టర్ చేసి మని చంపలేరు. అన్నా, ఇంకా వాడితో మాటలేందనా? నువ్వు ఇప్పటికే అర్థంగా నరికేస్తా. అరే బచ్చా, నువ్వు మా దేశాన్ని పాకిస్తాన్ జై బోలే వరకు నీకు ఇలా చిత్రహింసలు పెడుతూనే ఉంటారా? బోల్ బోల్ బిడ్డా బోల్. పాకిస్తాన్ జై బోల్. అబ్బా అబ్బా. అరే సోబ్రాజ్, మీరు వెళ్ళి ఆ ఎస్పీ గారు ధర్మేంద్ర గారు వచ్చే దారిలో బాంబులు అమర్చి ఉన్నాను, అదురుగా చూసి వాడిని కూడా లేపేయండి. అప్పుడు ఈ భారతదేశంలో మనకి తిరిగే లేదు. వెళ్దాం పదండి. రవి,
మేరాదో నువ్వే నా ప్రాణం వాస్తవం రాజో నువ్వే నా నేస్తం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరాలం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం హలో తిరిసా యాడున్నావు? అర్జెంటుగా మనం కలుసుకునే చోట పార్కుకు వచ్చేయి. ఫోన్ చేశావు? వందనం వందనం ఓ చెలి వందనం విధే నిన్ను చూసి తలే వంచనమ్మా కథే నిధి రాసి ధరించేను బ్రహ్మ పుణ్యం పుణ్యమా జీవితం నా జీవితం మీకిదే అంకితం వేదనలో వేడుకలే నేను కానా చీకటిలో దీపంలా నేను రానా ఆమని ఇదిగో వచ్చేనమ్మ ప్రేమని మనకై తెచ్చేనమ్మ భూమిని స్వర్గం చేసేనమ్మ ఓ కోయిల కంఠం విప్పినమ్మ కమ్మని పాటలు పాడినమ్మ కొమ్మల పంటే పండినమ్మ కళ్ళ కపటం ఎరుగని నిన్ను ఎల్లకాలం ప్రేమిస్తా మళ్ళీ గాలి తరగలతోటి చల్లగా నిన్ను సేవిస్తా కలతంటూ నీకొస్తే కరిగి నీరవుతా వందనం వందనం ఓ చెలి వందనం హే 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 ఆహా లా 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 బతుకంతా బాసటగా నేను లేనా చిట్టి వరకు నెచ్చెలిగా తోడుగా అందం చందం నువ్వే అయితే నేనే దిష్టి చిక్కైపోతా వీడని పుట్టు మచ్చే అవుతా సూర్యుడిలాగా నువ్వు వస్తుంటే తూర్పు దిక్కు నేనే అవుతా తొలివలపురకే వేదిక నవ్వుతా దేవుడెదురై నన్ను కరుణిస్తే వరము నీకై అడిగేస్తా చీకటైనా వెలుగులైనా నీకు నీడై అడుగేస్తా ఎముడైనా ఎదురొస్తే
నేను ఎదిరిస్తా వందనం వందనం ఓ చెలి వందనం విధే నిన్ను చూసి తలే వంచెనమ్మా కథే నీది రాసి తరించెను బ్రహ్మ పుణ్యం చే పుణ్యమా లా లా లా, లా లా లా. హే 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 లా 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 సూపర్! దావూద్, ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. మనకు శత్రులు ముగ్గురు. ఒకడు పల్నాడు పులి, రెండోవాడు ఎస్పి ధర్మేంద్ర, మూడోవాడు బ్లాక్ టైగర్. ముగ్గురులో ఒకడు పట్, ఇంకా ఇద్దరు ఉన్నారన్నమాట. ఆ ఇద్దరిని కూడా లేపేస్తే మనకు ఇండియాలో తిరిగే ఉండదు. ఇది చూడు సోబ్రాజ్, ఏమిటిది? రేపు జనవరి 26 అంటే రిపబ్లిక్ డే. ఢిల్లీలో ఎర్రకోటపై జెండా ఎగరేయడానికి మంత్రులు, ముఖ్యమంత్రులు అందరూ వస్తారు. అవును, నేను కూడా వెళ్ళాలి కదా. అందులో ప్రధానమంత్రి, ఎమ్మెల్యేలు అందరూ హాజరవుతారు. వాళ్ళని సన్మానించడానికి లక్ష్మీ మహిళ అనే సంగమాలు పూలదండలతో హాజరవ్వాలి. ఆ పూలదండలు మామూలు దండలుగానే ఉంటాయి, కానీ మనం నిర్మించిన మహిళా చేతిలో పూలదండలతో బాంబులు అమర్చి ఉంటుంది. అర్థమైంది దావూద్. ఈ దెబ్బతో ఆ పల్నాడు పులిడి చావడం ఖాయం. నేను ఈ దెబ్బతో ప్రధానమంత్రి చావడం ఖాయం. నేను ప్రధానమంత్రి సీట్ ఎక్కడం ఖాయం. షాబాష్! సూపర్! ఈ దావుద్ ఖాన్ మైండ్ లో ఉన్న ఆలోచనాన్ని బాగా అర్థం చేసుకున్నావు. అయితే మనం ముందుగా ఏం చేయాలి చెప్పు దావూద్. సత్య సూపర్! మన సత్యాన్ని అమ్మాయిని ఆ పేపర్ పోరి జర్నలిస్ట్ ఇచ్చాను, తీసుకురామని పంపించాను, కానీ ఇంతవరకు రాలేదు. దావూద్, ఇదిగో నువ్వు చెప్పిన జర్నలిస్ట్ త్రిష. దీన్ని భయపెడతావో లేక బొమ్మలాట ఆడిస్తావో నీ ఇష్టం. ఏమే జర్నలిస్ట్ తెరిసా ఫ్రెష్గా కూర్చొని బాలకృష్ణ లేజాడు గురించి, ఎన్టీఆర్ బాదుషా గురించి, పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ గురించి రాసుకోక నీకెందుకే ఈ పాడు బుద్ధులు? మిస్టర్ దావూద్, నువ్వు ఈ ముఖ్యమంత్రి కలిసి చేసే దుర్మార్గ పనులను ఈ ప్రజల దృష్టిలోకి తీసుకొస్తాను. మీకు ఉరి శిక్ష పడేలా చేస్తాను. నేను అసెంబ్లీని అడుగు పెడితే అసెంబ్లీ గడగడలాడుతుంది. 18 సంవత్సరాలు నిండా మీరు పసిగునవి, ఎందుకే మా మీద అంత పంతం నీకు? రే శోభరాజ్, నా బావ ఎస్పీ ధర్మేంద్ర వచ్చాడంటే నిన్ను ముక్కలుగా నరుగుతాడు. ఆయన రాకముందే నోరు మూసుకొని నన్ను విడిచిపెట్టండి. చూడు పోరి, మర్యాదగా నా మాట విని నీ బావ ఎక్కడున్నా మాకు లొంగిపోమను, లేదంటే నీ చీర చినిగిపోద్ది, ఆపై నీ జాకెట్ నలిగిపోద్ది,
ఆపై నీకు బొమ్మ రేగిపోద్ది. రే మర్యాదగా నన్ను వెళ్ళనివ్వండి, లేకుంటే నా బావ మీకు లొంగిపోవటం కాదు, మీరే నా బావ చేతిలో కుక్క చేవ చేస్తారు. దీంతో మాట్లాడరా, ముందు రేపు చేసి పారు నువ్వు, తర్వాత ఎవరో చూస్తాం. మర్యాదగా మీ బావ రమ్మని ఫోన్ చేయి, లేదంటే నిన్ను అన్యాయంగా చంపేస్తాను. చచ్చినా సరే నా బావకి నేను ఫోన్ చేయను. చెయ్యవా? చెయ్యవా? నువ్వు ఈ అడవిలోనే ఉన్నావని తెలుసు, మర్యాదగా వచ్చి మమ్మల్ని లంగిపో, లేదంటే నీ పీరాలు ప్రాణాలు మా చేతులు అన్యాయంగా నలిగిపోతుంది. మేము 5 గంటలు లెక్క పెట్టేలాగా నువ్వు ఇక్కడ రావాలి, లేదా నీ పీరాలు శీలం చిదిగిపోతుంది. బావా వద్దు బావా, రావద్దు. నేను ఇక్కడ ఏమైపోయినా పర్వాలేదు, నువ్వు మాత్రం రావద్దు బావా. ఏమే your count start 1 2 3 4 5. దావూద్, మీరు చెప్పినట్లే నేను లొంగిపోతున్నాను. మర్యాదగా నా తిరిసని వదిలిపెట్టండి. ఓనా పిచ్చి ఎస్పీ, నీలాగా అమాయకంగా నిలబడటానికి మేము ఇండియాలో పుట్టలేదురా, పాకిస్తాన్ యూదులం. మీ అంతు చూస్తాను. రమ్మా, కమాన్. త్వరలోకి వస్తున్నారు, ఇంకా రాలేదండి.
గంట నుంచి వెయిటింగ్ చేస్తున్నాను. పిస్తోల్ ఈపు గుచ్చుకుంటూ తీరా బాబు. ఎప్పుడు వింటారా నువ్వు? సడన్ గా వింటరించి సప్రేజం ఇద్దామనుకుంటే ఇట్నే కనిపెట్టేస్తావు. పోలీస్ క్యాంపస్ కెళ్ళి ఎస్పీగా తిరిగి వచ్చిన నా ప్రాణ స్నేహితుడు ధర్మేంద్రకి స్వాగతం సుస్వాగతం. అరే రవి, నాకు మాత్రం ఎవరున్నారా? అమ్మా అని చెప్పేటందుకు అమ్మ లేదు, అభిమానం ఓర్చుకోవటానికి నాన్న లేడు, ఆ పెద్ద పెట్టి పుట్టలేదు, అనురాగం వీటన్నిటికీ కలబోసి ఆ భగవంతుడు నిన్ను నా ప్రాణ స్నేహితుడుగా ప్రసాదించాడురా. అరే నాకు మాత్రం ఎవరున్నారా? నీకు నేను, నాకు నువ్వు అనాథులుగా పెరిగాం, ఎదిగాం. గర్వించదగ్గ మై డియర్ ఫ్రెండ్, నీలాంటి దోస్తు ఒక్కడ ఉంటే చాలు. అది సరేరా, మరి విన్నాళ్ళు ఒంటరిగా ఏం చేస్తున్నావు? ఏముందిరా, పార్ట్ టైం జాబ్. ఆ వచ్చిన జీతంతో రూమ్ రెంట్ హోటల్ ఫుడ్ కే సరిపోతుందిరా. అది కాదురా. మరేంట్రా? అదే 4 సంవత్సరాల నుంచి నీ స్వప్న సుందరి విషయం, నీ ప్రేమను ఇంకా చెప్పలేదా? ఇంకా చెప్పలేదురా. मेरा दोस्त तू है मेरी जान वास्तवम रा दोस्त నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలు మధుర స్వరాలం మనం స్నేహమనే మాటలు చిరు అక్షరం మనం దోస్తు మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం తీపి పాటలు మధుర క్షణాలం మనం స్నేహమనే మాటలు చిరు అక్షరం మనం దోస్తు మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. అది సరేరా రవి, విన్నాళ్ళు ఒంటరిగా ఏం చేస్తున్నావు? ఏముందిరా, పార్ట్ టైం జాబ్. ఆ వచ్చిన జీతంతో రూమ్ రెంట్ హోటల్ ఫుడ్ కే సరిపోతుందిరా. అది కాదురా. మరేంట్రా? అదే నీ స్వప్న సుందరి విషయం, నీ స్వప్న సుందరి విషయం చెప్పావా లేదా? లేదురా, ఇంకా చెప్పలేదు. నువ్వు ఏట్రా, 4 సంవత్సరాల నుంచి ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావు, ఇంకా చెప్పలేదా? చెప్పలేదురా. ఇలాగే రోజులు నువ్వు గడుపుతూ ఉండు. ఏదో ఒక రోజు ఒక్కడిని తీసుకొచ్చి, రవి ఇతనే నా కాబోయే భర్తని తీసుకొచ్చి ఆమె శుభలేఖని చేతిలో పెట్టింది. ఆ తర్వాత వెళ్ళి వాళ్ళ పెళ్లి భోజనం తినేసి 4 అచ్చింతలు చల్లి తర్వాత వచ్చి వాళ్ళ శోభనానికి కరెంట్ తీసి పండుకోరా. ఇంకా వద్దురా బాబు, వద్దు. ఏ విషయానికైనా రాయబారం ఉండొచ్చు కానీ మనసుకు మనసు మధ్య రాయబారం ఉండ. ఎప్పటికప్పుడు విషయం, నా ప్రేమ విషయం నేనే తెలుసుకుంటాను. అది సరేరా, నీ మనసులో మాట పెదవి దాటి బయటికి రావట్లేదన్నమాట. అంతేరా. పోనీ ఒక పని చేయరా. ఏంట్రా అది? ఆమె ఎవరో నాతో చెప్పు, నేను వెళ్ళి మాట్లాడతాను. వద్దురా బాబు, వద్దు. ఏ విషయానికైనా రాయబారం ఉండొచ్చు కానీ మనసుకు మనసు మధ్య రాయబారం ఉండకూడదురా. అయితే సరే, నీ ఇష్టం రా. మరి సరే, మరి ఇంతకు నీ ప్రేమ విషయం ఏమైందిరా? సక్సెస్, గ్రాండ్ సక్సెస్. ప్రస్తుతానికి ఇప్పుడు ఆమెని మన రూమ్ కి తీసుకొద్దామని ఇప్పుడు బయలుదేరాను. సరే, నా ప్రియురాలికి నా ప్రేమ విషయం చెప్పి తన ఒప్పుకుంటే మన రూమ్ కి తీసుకొస్తారా? ఒప్పుకుంటుంది, తప్పకుండా ఒప్పుకుంటుంది. నీ మనసులో మాట భయపడకుండా ఆమెతో చెప్పు, తప్పకుండా ఒప్పుకుంటుంది. ఓకే, వెళదామా? ఓకే.
రక్షించడానికి ఆ పల్నార్పులు వస్తాడు. వాడు కూడా ఇదే గతి పడుతుంది. ప్లీజ్ నన్ను ఏం చేయవద్దు. దావుద్ ఖాన్, మీకు ఆనాడే చెప్పా మిమ్మల్ని ఎప్పుడు ఎక్కడ ఏ క్షణం ఎలా చంపుతానని, గుర్తుందా? అరే పులే, పల్నాడు పులే, నేను నా దేశం వెళ్ళిపోతాను. నీకెంత డబ్బు కావాలన్నా నేను ఇస్తాను. నాకేం చేయొద్దు ప్లీజ్. ఇస్తావా? అయితే ఇవ్వు. అన్యాయంగా నీ చేతిలో బలైపోయినా నా అనుష ప్రాణాలు తిరిగి ఇవ్వు. నీ చేతిలో ఎందరో ఆడపడుచులు మాన ప్రాణాలు తిరిగి ఇవ్వు. ఇవ్వరా పాకిస్తానే బద్మాష్. ఈ నా కొడుకుని నాకు వదిలే. ఏరా నా ప్రాణానికి ప్రాణమైన నా ప్రాణ సైతుణ్ణి నా కళ్ళ ముందే చంపారు కదరా. నా భారతదేశానికి జై బోలో అని చెప్పు. చెప్పరా? నా భారతదేశానికి జై బోలో అని చెప్పు. చెప్తాను. నన్ను ఏం చేయొద్దు ప్లీజ్. భారతదేశానికి జై. ఈ దేశ పౌరులో ఉండి దేశానికి మంచి చైనా పర్వాలేదు, చెడు చేస్తే ఎవరికైనా ఇదే గతి పడుతుంది. దయచేసి ఆలోచించండి. మీలో కొంతమంది అయినా ఈ దేశానికి సేవ చేస్తే మాకు ఒక ప్రతిఫలానికి అర్థం ఉంటుంది. ఇదే ఈ మా సుగాలి పద సమర్పించు. ఏమి అందం! దీన్ని చూస్తుంటే నా నరాలు టిం 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 అని కొట్టుకుంటుందిరా. దీంతో 2 నిమిషాలు గడపాలని ఉందిరా. అంటే మనకి 2 నిమిషాలు సరిపోతురా, 2 గంటలనే కావాలరా. దేవుని గుళ్ళో ఆడదాని ఒళ్ళో 2 నిమిషాలు చాలరా మోక్షం లభించడానికి. ఏమి అందం! ఇది మెడ కాదురా, మాధురి దీక్షిత్ మెడ. ఆమె కళ్ళు కాదు, మాధురి దీక్షిత్ కళ్ళు. ఆహా, తోటగా తెలిసి పైన చెమ్ముటి ఆ దేశం ఉన్నాడు, పైన తెలిసే ఈ జానీ ఉన్నాడు. ఎవరు మీరు? ఏంటి న్యూసెన్స్? మేము ఎవరికైనా స్పోర్ట్ పెడితే వాళ్ళ జీవిత చరిత్ర మొత్తం మా గుప్పెట్లోకి వస్తుంది. నా పేరు జానీ. నా పేరు జయంతు. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చారు? మేము రాలేదే, నువ్వే రప్పించావు. వాట్ యు మీన్? ఇంకా అర్థం కాలేదా జర్నలిస్ట్ త్రిష? నా పేరు మీకెలా తెలుసు? నువ్వు రాసిన న్యూస్ ఒక్కసారి చదవమ్మా మై డియర్ త్రిష. ఏ మీకు చదువు రాదా? అయితే వినండి. అమాయకురాలైన అనుషపై అత్యాచారం చేసిన సీఎం ముద్దుల తమ్ముళ్ళు సత్య దేవా. మర్యాదగా స్టేట్మెంట్ తప్పని తప్పుడు స్టేట్మెంట్, లేకపోతే రేపు అదే పేపర్ లో అదే లైన్ లో శ్రీ గ్రేట్ దిశను మానభంగం చేసినట్టు ఈ జనాలు చదవాల్సి వస్తుంది. ఓహో అలాగా. అయితే ఇంకా సేపట్లో ఎస్పీ ధర్మేంద్ర వస్తాడు, అప్పుడు చెప్పండి మీ సినిమా. సూర్యుడైనా చంద్రుడైనా మా ముందు చల్లని చిల్లి గవ్వేనే.
తుఫాన్. రేయ్ ఈడియట్, నువ్వెప్పుడైనా సుడిగాలిని చూసావా? చూడలేదే. అయితే అదిగోరా వస్తున్నాడు చూడండి. ఎక్కడ? అదిగోరా సుడిగాలిలా వస్తున్నాడు. పిలువు చూసుకుందాం తర్వాత. చూస్తాడు. రమ్మనే. మీరు ఎట్లా వాగుతున్నారు? ఎవడ్రా నువ్వు? జననీ జన్మ భూమిచ్చ స్వర్గాదతి గరీయతి అన్న ఆ లూరి సీతారామరాజుకి వారసుణ్ణి, భరత మాత ముద్దు బిడ్డని. నిజమా? మరణ ఎక్కడికి వెళ్ళు, లేకపోతే మరణ వెళ్ళు ఇక్కడి నుంచి. లేదా ఒట్టు, నీ భార్య నొతుడి బొట్టు మీద ఒట్టు, అవి రాలి పడతాయి. ఆ అవకాశం మీకు ఇవ్వనరా, ఎందుకంటే నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు కాబట్టి. ఏయ్, నేను ఆవేశంలో ఆటం బాముని, కట్టంలో కార్కి వీరుణ్ణి, పోరాటంలో AK-47 టోటల్ గా ధర్మేంద్ర, ఎస్పీ ధర్మేంద్ర. ధర్మేంద్ర, ఓ నీ కోసమే చూస్తున్నా. ఏయ్, మిమ్మల్ని పిచ్చి కుక్కల్ని కాల్చినట్టు కాల్చిగా పారేగలను. నో ఛాన్స్. బికాస్ ఎందుకో తెలుసా? మీరెవరో, మీ స్థానం ఎక్కడుందో, మీ గ్యాంగ్ లీడర్ ఎవరో ఇవన్నీ నాకు తెలియవు. ఎందుకంటే మిమ్మల్ని ఇప్పుడిప్పుడే నీ ఎన్ను ముక్కలు విరిచి మీ చేత నిజం కక్కిస్తా. ఏ ధర్మేంద్ర, మీ స్కూల్లో నువ్వు హై స్కూల్లో చదివావు, నేను క్రైమ్ స్కూల్లో చదివావు. మీ స్కూల్లో పెన్ ఎంత ముఖ్యమో మా స్కూల్లో కత్తి అంత ముఖ్యం. నువ్వు కూడికలు హెచ్చివేతలు చేస్తే మేము 100కి 100 మాటలు చేసి అంత గోలయ్యా. మా ప్రాణాలు పోయినా మా బాసు పేరు చెప్పం. ఏయ్, 100 మందిని గుండాలని పోషించే ఒక్క రాజకీయ నాయకుడు కన్నా 10 మందికి పాఠం చెప్పే బడి పంతులు చాలా గొప్పవాడురా. మీకోసం, మీ సుఖ సైబాల కోసం అమాయక ప్రజల్ని పీడిస్తున్న మీలాంటి వాళ్ళని ఒక్కడిని బతకనివ్వను. రే ధర్మేంద్ర, నీ కోసం ఎదురు చూస్తున్నావురా. రే ధర్మేంద్ర, రేపు సూర్యుడు అస్తమించే లోపు నువ్వు అస్తమిస్తావు. ఏయ్, నువ్వు భయపడితే భయపడటానికి ఓటుని అనుకున్నారా? ఓటర్ని కాల్చి పారుస్తానా కొడక. ఏయ్, ఈ ఎస్పీ ధర్మేంద్రకి తట్టుకోలేక ఇలాంటి చెంచగాళ్ళు అందరూ ఈ దేశం వదిలి ఎప్పుడో పారిపోయారా. నా పిడికెళ్ళ రుచేమిటో నీకు చూపిస్తాను. రా చూసుకున్నావు. పారిపోయారు. హలో, నన్ను పలకరించకండి. ఏం అలక కాదు, బావి గిలక. తిరిసా, నువ్వు అలిగినప్పుడు నీ బుంగమూర్తిని చూస్తే నాకేమనిపిస్తుందో తెలుసా? ఆహా, ఏమనిపిస్తుందో? పండిన దొండ పండు లాంటి నీ ఎర్రని కింది పెదాల్ని చూస్తే కసుక్కున కొరికాలనిపిస్తుంది. ఆశ. ఇంకా ఏమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? వంపు సొంపుల నీ వయ్యారాన్ని దాచుకున్న సన్నటి నడుముని నా 2 చేతులతో బంధించి సిగ్గెక్కిన నీ చెక్కిలపై చిన్న కిస్సు పెట్టాలనిపిస్తుంది. ఆపండి మీ సరసం. ఎందుకని? ఎందుక? మీరు చెప్పిన టైం ఎంత? మీరు వచ్చిన టైం ఎంత? ఓ అదా, సారీ తిరిసా, అదే కొంచెం లేట్ అయింది. నేను వచ్చే దారిలో ఒక అనాథకి యాక్సిడెంట్ అయితే అతన్ని రూమ్ కి
హాస్పిటల్కి వచ్చేసా జేర్చి వచ్చాలకే కొంచెం లేట్ అయింది. మరైతే అతనికి ఎలా ఉంది? ప్రస్తుతానికి ఇప్పుడు బాగానే ఉన్నాడు. సారీ ధర్మేంద్ర, అనవసరంగా నీ మీద కోపడ్డాను. శిరీష, ఈ చల్లని వాతావరణంలో నీ ఎచ్చని కౌగిల్లో చలి కాచుకోవాలని తెరిసా. ఆగండి ఆగండి, అవన్నీ పెళ్ళైన తర్వాతే. అడ్వాన్స్ గా ఒక చిన్న ముద్దు పెడతావా? అబ్బా ఆశ, అవేం కుదరవు. సరే మరైతే కళ్ళు మూసుకోండి. అమృతం కురిసిన రాత్రి, అతనితో కలిసిన రాత్రి, వలపులా వరదలా తడిసిపోయి ప్రియ. సంధ్యలో చలి సావిత్రి, సంధితే రసగాయత్రి, మురళిలా పెదవితో తడిసిపోని ప్రియ. అష్టమణి అందాలందుకో, ఇష్టపడి వేసుకో, గచ్చట గుచ్చుట గునుగుగా హసితుమ్మిద అదరాల హారతలు వసంతముడిగిన గీత సోసుపు కరిక తపనల ఆకటాయి తాకిడిల తపనలతో. అమృతం కురిసిన రాత్రి, అతనితో కలిసిన రాత్రి, వలపుల వరదలు తడిసిపోని ప్రియ. కసి కసి వయసుల పసి మనసుల వల విసిరిన మనసల పుల పిల వలపుల పిలువల పిలుపుల తలచుల వలపులలో. రెప్పజట చూపులెన్నయో అను చెప్పలేని బాసలాయివే. కంటిలోన రూపమిన్నడు, అనుగుండెలోని దీపమాయనే. చిన్న మాయనే కొసరి కొసరి జత కోటి కోరికలు మీకి పాడు వేళ. అమృతం కురిసిన రాత్రి, సంధితే రసగాయత్రి, వలపులా వరదలా తడిసిపోని ప్రియ. సొగసులు గతములు ముసి ముసి నగవులు విరిసిన తమకములు. తనువుల బిగు బిగు తగిలిన తపనలు రగిలిన దిగల కల కడలు. నీడ మీద వానములవై, నీలి విసుగున్న రంగులవై. నవ్వులన్నీ పూరజెన్నులే, పలు పలుతున్న పంట చెనులే. మనకు లేవులే పిలిసి పిలిసి తెలుగినుడి ప్రేమ కలవన్న పాడు వేళ. అమృతం కురిసిన రాత్రి, అతనితో కలిసిన రాత్రి, వలపులా వరదలా తడిసిపోని ప్రియ. సంధ్యలో చలి సావిత్రి, సంధితే రసగాయత్రి, మురళిలా పెదవితో తడిసిపోని ప్రియ. అష్టమణి అందాలందుకో, ఇష్టపడి వేసుకో, గచ్చట గుచ్చుట గునుగుగా హసితుమ్మిద అదరాల
ధర్మేంద్ర, నువ్వు ఢిల్లీ వెళ్ళి వచ్చేసరికి ఇక్కడ చాలా ఘోరాలు జరిగాయి. ఇంకా ఏం జరిగింది? ముఖ్యమంత్రి తమ్ముడు దేవరాజ్ ఒకరోజు అనుష ఒంటరిగా ఉంటే తనపై అగత్యం చేపాడు. అదే సమయాన సత్యరాజ్ ఫైవ్ స్టార్ హోటల్ కట్టాలనుకున్న స్థలాన్ని కలెక్టర్ పేదవారి పేర్లు పంచిపెట్టాడు. అవన్నీ తట్టుకోలేక ఆ సత్యదేవ కలెక్టర్ లేని సమయం చూసి వాళ్ళ ఇంట్లోకి ప్రవేశించి అనుషాని అతి దారుణంగా హింసించి చంపేశాడు. దాని తర్వాత ఆవేశంతో గురుడైన ఆ జయసింహ దేవరాజన్ చంపి అడవికి పారిపోయాడు. సత్యాను శోభలక్ష్మిని కూడా చంపుతానని బెదిరించి వెళ్ళటంతో ఇవన్నీ ప్రజలకు తెలిస్తే ఎక్కడ ముప్పు వస్తుందని ఆ ముఖ్యమంత్రి నా మీదకు రౌడీలు పంపాడు. నువ్వేం భయపడకు, నీకు నేనున్నాను. నువ్వు సేకరించిన ఆధారాలు మొత్తం ఒక పేపర్ మీద వివరంగా రాసి పెట్టుంచు. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. సరే, మరి నేను వస్తాను. స్వతంత్రం వచ్చి 60 సంవత్సరాలు దాటిన మనిషికి మనిషి చంపుకునే ఈ కోర మొత్తం ఇంకా పోలేదన్నమాట. ఎవరికి వాళ్ళు స్వార్థంతో దుర్యోధం చేస్తుంటే ఇది ఏమిటి అని ప్రశ్నించే పేదలు పరలోకానికి పంపుతున్నారు. ఈ సమాజం బాగుపడేది ఎలా? దీనంతటికి కారణం ఆ ముఖ్యమంత్రి సోప్రాజ్. ఆ సాక్ష్యాధారాలు నా చేతికి రాగానే వాడిని వేడూసలు లెక్క పెట్టిస్తా. ఆ సాక్ష్యాధారాలు నా చేతికి రావాలంటే నేను వెళ్ళి జయసింహాని కలవాలి. కలుస్తా.